హలో అందరికీ, వెల్కమ్ టు అనితాస్ కిచెన్. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. దీనికి ముందుగా పొటాటో, క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ఇలా వెజిటబుల్స్ని కట్ చేసుకొని 50% కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని సోయా చంక్స్ని ఒక 10 minutes నానబెట్టి వాటర్ పిండి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ మరియు గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 బ్రెడ్ స్లైస్లను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో 1/2 cup ఆయిల్ తీసుకొని ఇలా ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా జాలీలో తీసుకొని ఆయిల్ అంతా పోయే వరకు ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసి 1 tablespoon ఆయిల్ ఉంచుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేయాలి. 2 బిర్యానీ ఆకులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 cup స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ బదులుగా పచ్చి బఠానీలు ఉంటే వేసుకోవచ్చు. వీటిని బాగా వేయించిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసుకొని వీటికి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని వేసుకోవాలి. దీనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, 1 teaspoon నెయ్యి, రుచికి సరిపడినంత కారప్పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ని ఎక్కువగా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చేసేది. ఈ ఫ్రైడ్ రైస్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈ రైస్ వెజిటబుల్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు క్రంచీగా ఉండాలి అంటే సర్వ్ చేసుకునే ముందు కలుపుకొని పెట్టుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి అంటే రైస్లో ముందుగానే కలిపి పెట్టుకోవాలి. దీనిని రైతా కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రైతా చేయడానికి ముందుగా మజ్జిగని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో చాప్ చేసుకున్న ఆనియన్, టొమాటో, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. స్పైసీ కావాలంటే కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.